నేల మీద మనం ఉన్నాం. చాలా పౌరుషం కలిగిన వాళ్ళు పుట్టిన నేల మీద మనం ఉన్నాం. గొప్ప నదులు ఉన్న నేల మీద మనం ఉన్నాం కదా. మనందరికీ మా తెలుగు తల్లికి ఒకసారి పాడే అన్నాళ్ళు చేద్దాం. అయ్య బాబోయ్, మీకు మీరే చూసి మా తెలుగు తల్లికి పాడగలను అన్నోళ్ళు చేద్దాం. అమ్మో, సరే మనం ఆఖరిలో పాడుకుందాం. ఇప్పుడు మన ఇస్కాన్ పిల్లలు వచ్చారు. ఇవాళ ఏకాదశి కదా, చిన్న కీర్తన చేసి మీకు ఇంకో కథ చెప్పిన తర్వాత ముందు ఏకాదశి పేర్లు చెప్పేస్తాను, తర్వాత కీర్తన చేద్దాం. ఎందుకంటే ఇవాళ మరి ఏకాదశి ఉపవాసం ఎవరు చేశారు ఫీల్ అవ్వకండి చేయనోళ్ళు. ఇప్పుడు మీకోసం అని కారాలు అవి కూడా పెడుతున్నారు. ఎవరంటే ఆయన పేరు కూడా రాశారు ఇందులో. గీతాంజలి ఎక్కడున్నారు? ధన్యవాదాలు సార్. టిఫిన్ దాత, అల్పాహార దాత సార్. నర్సింగ్ కాలేజా? మామూలుగా నేను అది చదివాను. మామూలుగా నర్సింగ్ కాలేజీలో ట్రైన్ అయ్యి అంటే అక్కడ వెళ్తే మన అందరికీ అనుభవం ఏంటంటే ప్రతి హాస్పిటల్లో నర్సు అంటే ఓ మాయా ఓ మాయా అక్కడంత లోయ, అదే కదా. కానీ నాకు తెలిసి మీ కాలేజీలో అందరూ బొట్టు పెట్టుకుంటారు, చక్కగా ఉంటారని అనుకుంటున్నాను. అందరూ ఉంటే మంచిదే, తప్పేం లేదు. కానీ మనకి దురదృష్టం ఏంటంటే మనం ఫిక్స్ అయిపోయాం, నర్సు అంటే ఓన్లీ గొర్రె. అలా అయిపోయారు. వెరీ గుడ్, మంచిది. మనం అది నర్సులు లేకపోతే ఎలాగండి, పరుసులో డబ్బులుంటే సరిపోతుంది. మన పరసు రాస్తే నర్సు ఉండాలి, కాబట్టి నర్సింగ్ కాలేజీలు ఉండాలి. ఇలాంటి వాళ్ళు పెరగాలి, అందరూ కావాలి. మనం ఎవరిని వద్దనమండి, మనం అందరం ఓపెన్గా చెప్పగలం. ఒక ఇస్లాం పాటించేవాడితో ఒక క్రైస్తవం పాటించేవాడితో మనం ధైర్యంగా గర్వంగా చెప్పగలం, నీ ఆరాధనా విధానానికి నాకు అభ్యంతరం లేదు అని. కానీ అది పాటించేవాడు మనతో చెప్పాలి, అప్పుడు ప్రపంచం బాగుండదు. మీకు అర్థమైందా? మనకి ఏకం సత్ విప్రా బహుదా వదంతి, అది వేదం చెప్తుంది. సత్యం ఉంది, ఒకటే సత్యం ఉంది. అది పొందడానికి మార్గాలు చాలా ఉన్నాయి, ఇది మనకి చెప్తుంది మన వేదం. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు అక్కర్లేని యుద్ధాలు అవి జరుగుతున్నాయి. వీటన్నిటికీ కారణం ఈశ్వరుడు కాదు, ఈగో. ఇది మనం గ్రహించాలి. ఈశ్వరుడు కారణం కాదండి, ఈగో కారణం. ఈశ్వరుడు పేరు మీద ఈగోని పెంచుకుంటూ దైవాన్ని నేను చెప్పిన 2 అక్షరాలతోనే పిలవాలి, నేను చెప్పిన 3 అక్షరాలతోనే పిలవాలి. ఎంత దారుణం అండి ఇది. ఈ భూమి మీద మనం అతిథిగా వచ్చాం. ఇంకొకటి వ్యక్తిగతంలో మనం చొరబడ్డాం, వాడి మీద మనం శాసించడం. ఈ నేను చెప్పిన వాడు ఏదో పుస్తకం ఎక్కించుకుని ఆ మస్తకంలో అదే కరెక్ట్ అని అందరినీ నొప్పించడం, ఇది దుర్మార్గం కదా. కాబట్టి ఎవరి మీద మనం పెత్తనం చేయకూడదు. యోగి వేమన సినిమా ఎవరైనా చూసారా? చూసినా చూడండి, చూడకపోతే చూడండి. చిత్తూరు నాగయ్య గారు మహానుభావుడు, సీమలో పుట్టిన పుణ్యాత్ముడు. ఆయన అద్భుతంగా జీవించారు. అందులో ఆయన 2 సంవత్సరాల ఉపవాసం మౌనం చేసి మాట్లాడతాడు అనే సమయంలో అందరికి జ్యూస్ వెళ్తుంది. ఏమిటది వార్త? ఆయన ఎవరు పెట్టింది తింటాడో వాళ్ళ ఇల్లంతా బంగారం అయిపోతుందని. ఇంకా చూడండి, అందరూ ఇంకా చేసుకొచ్చేస్తారు. మురుకులో మురుకులు, సరుకులో సరుకులు, దండిగా ప్లేట్లు నిండా ఎత్తుకొస్తారు. ఆయన ఇలా చూస్తాడు, వాళ్ళ వంక చూసి బయటకు వచ్చేస్తాడు. బయటకు వస్తే ఒక అడుక్కు తినే ఆమె, కళ్ళు లేని ఆమె ఉంటుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఏదో తినబోతుంటే, అవ్వా నాకు కబలం పెట్టవా అనగానే ఆ కళ్ళు లేని ఆవిడ అంటుందండి, హార్ట్ టచింగ్ అంటారే, మీరు అది చూడొచ్చు. ఆవిడ ఆకాశం వంక తిరిగి, భగవంతుడా, ఇల్లు తిరిగి అడుక్కుని బతికే నాకు ఈ రోజున నాకు కూడా ఒకరికి పెట్టే అవకాశం ఇచ్చేవా తండ్రి అని ఇందా దానైనా తిన్నాయినా అని ఇస్తుంది. ఆవిడ కూతురేమో ఉండి, అన్నా దీంట్లో ఆవకాయ నంచుకో, మా బాగుంటుంది అని ఇస్తుంది. ఈ అభిరామ్ వచ్చి, ఏమంటే ఎంతమంది మీకోసం ఇన్ని రకాలు చేస్తే ఇవన్నీ వదిలేసి
ఈ అడుక్కు తెచ్చిన ఈ అన్నం తింటారా అని ఆశ్చర్యంగా అంటే ఆయన అన్నాడు, అభిరా, ఇది అడుక్కు తెచ్చిన ముష్టి అన్నం కాదు, ఇది అమృతము. తను తింటుంది ఎక్కడో అడిగి తెచ్చుకుని, కానీ నేను అడగగానే నేను ఎవరో తెలియకపోయినా నాకు ఇచ్చింది, ఇది అమృతం అని ఆయన పద్యం చెప్పారు. మీకు గుర్తు రావాలి. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననే కర్ము పాలు, భక్తి కలిగి కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. అందుకు పిల్లలకి నేర్పండి, ఒక పద్యమైనా నేర్పండి. తెలుగు వాళ్ళమై పుట్టినందుకు, ఈ సీమలో పుట్టినందుకు, వేమనకి మన వారసులైనందుకు ఒక్క పద్యమైనా నేర్పండి, నేర్చుకోండి. జీవితంలో దాన్ని హృదయంలోకి చేర్చుకోండి. మనకున్న చెడు బుద్ధిని మార్చుకోండి. అందుకని మనం అలా జీవించాలి, అలా త్యాగబుద్ధితో జీవించాలి. అదే మన పెద్దలు నేర్పారు. మనం అందరం కూడా ఏకాదశి పేర్లు చెప్పుకుందాం. ఏకాదశి పేపర్ మీ అందరికీ వచ్చింది. ప్రతి ఏకాదశి నాడు మనం ఉపవాసం చేయగలిగితే చాలా మంచిది. చేయలేని వాళ్ళు, చేసిన వాళ్ళు కూడా ఈ పేర్లు చెప్పుకుందాం. అందరూ చెప్పండి అన్న. పాపమోచని ఏకాదశి, కామదా ఏకాదశి, వరోధిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపరా ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, కామికా ఏకాదశి, పవిత్రారోపిణి ఏకాదశి, అన్నదా ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిరా ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రద ఏకాదశి, సత్థిల ఏకాదశి, భైమి ఏకాదశి, విజయ ఏకాదశి, అమలకి ఏకాదశి, పరమా ఏకాదశి, పద్మిని ఏకాదశి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ